నమస్తే, వెల్కమ్ టు సాక్షి. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఉంది. భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కొరత వల్ల సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా అటు కుటుంబంలో అలాగే బ్యాచులర్స్లో అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారిలో ప్రతి ఒక్కరికి గ్యాస్ సమస్య ఉంది. ఎందుకంటే పొద్దున లేస్తే టీతో మొదలైన జీవితం, తర్వాత టిఫిను, లంచ్, డిన్నరు, ఇలా ప్రతి ఒక్కదానికి పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్యాస్ అవసరమైన పరిస్థితి. దానికి ప్రత్యామ్నాయాలు వెతుకున్నా కానీ ఖచ్చితంగా గ్యాస్కి అలవాటు పడిన జీవితాలు కాబట్టి ఖచ్చితంగా గ్యాస్ కావాల్సిన పరిస్థితి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా హోటల్స్, హాస్టల్స్. ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకుంటే ఒకే హాస్టల్లో దాదాపు 50 నుంచి 100 మంది ఉంటున్న పరిస్థితి. ఆ 50 మందికి 100 మందికి ఒకటేసారి వంట చేయాలి. మరి గ్యాస్ కొరత, ఎలా వంటలు చేస్తున్నారు? కట్టెల పొయ్యిల మీద వంట చేస్తున్నారు. మరి టిఫిన్లు అన్నీ అందిస్తున్నారా? ఈ గ్యాస్ సమస్య రాకముందు ఎలాంటి టిఫిన్లు ఇచ్చేవారు, అందించేవారు అది హాస్టల్లో ఉండే వాళ్ళకి? మరి అలాంటి టిఫిన్స్ ఇస్తున్నారా? కేవలం అన్నము, పప్పు, సాంబార్తోటే ఫుడ్ పెడుతున్నారా? ఇంకా హాస్టల్ నిర్వాహకుల సమస్యలు ఏంటి? హాస్టల్లో ఉండే బ్యాచిలర్స్ సమస్యలు ఏంటి? అలాగే హాస్టల్లో ఉండే వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి? ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో హాస్టల్ నిర్వాహకుడితో ఉన్నాము. మరి ఆయన ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుండో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ పేరండి? సురేష్ బాబు. మీరు హాస్టల్ మీదేనా? ఇది మాదేనండి. ఓకే. ఇది ఒకటేనా హాస్టల్, ఇంకేమైనా ఉన్నాయా? లేడీస్ హాస్టల్ ఉందండి ఒకటి. ఓకే, ఒక లేడీస్ హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్. మరి గ్యాస్ కొరత ఉంది అని అంటున్నారు, నిజమేనా? గ్యాస్ కొరత బాగుందండి. నాకు డైలీ వచ్చిపోయేవాడు అంతకుముందు మా గ్యాస్ ఏజెన్సీ, మా డీలరు. ఇప్పుడు 3 రోజులకు ఫోన్ చేస్తే కానీ రావట్లేదు. 3 రోజులకు ఒకసారి వస్తున్నాడు. కొంచెం కొంచెం అంటే టిఫిన్లు మార్చాం. పూరి వేసేది పూరి వేయట్లే, ఇప్పుడు దోశ వేయట్లే. టిఫిన్లు అంటే సింపుల్గా చేస్తున్నాం. ఉప్మా 2 రోజులు, పులిహార 2 రోజులు అలా చేస్తున్నాం. గ్యాస్ ప్రాబ్లం అయితే బాగుందండి. మరి హాస్టల్లో ఉండే అబ్బాయిలు ఏమంటారు? ఏంటి అంకుల్ మాకు ఫుడ్ సరిగా పెడతలేరు అంటలేరు? అదే ప్రాబ్లం. వాళ్ళు మందు పే చేస్తారు, ముందే డబ్బులు తీసుకుంటాం వాళ్ళ దగ్గర. వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. మేము ఇక మా తండాలు మామూలుగా విషయం కాదు. ఇప్పుడు పడే కష్టాలు అయితే ఎప్పుడు పడలేదు గ్యాస్ విషయం. అది మరి ఇప్పుడే ఇన్ని కష్టాలు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో మరి ఇంకో 5-10 రోజులు పోతున్న కొద్దీ మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉంది ఇప్పుడు, కొంతమంది పిల్లలు ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ ముందు వెళ్ళిపోయారండి కొంతమంది ఆల్రెడీ. కానీ ఇక రాబోయే రోజుల్లో మాకు సెలవులు ఇవ్వడం తప్ప మాకు మార్గం అవపట్ల ఇక రాబోయే రోజుల్లో అయితే. మరి సెలవు లేకపోతే హాస్టల్ మూసేసుకోవాల్సి వస్తుంది. ఇక చూడాలి భవిష్యత్తు. ఇంకా పాజిటివ్గా ఉన్నాం, యుద్ధం ముగిసిద్ది, మాకు గ్యాస్ వస్తుందన్న ఆలోచనతో మేము అలా రన్ చేస్తూ ఉన్నాం. కానీ ఉన్నట్టుండి హాస్టల్ అయితే మూసుకోలేము. ఆల్రెడీ పిల్లల దగ్గర డబ్బులు తీసుకున్నాం, ఫీజులు తీసుకున్నాం నెలకి. ఉన్నట్టుండి మేము హాస్టల్ మూయలేం. రాబోయే రోజుల్లో ఏంటంటే ఇక వాళ్ళకి దగ్గర డబ్బులు తీసుకోకుండా వాళ్ళని పంపించే మార్గం చేయాలని చూస్తున్నాం. మరి ఇంకో ఆప్షన్ ఉందని చెప్తున్నారు, కట్టెల పొయ్యి తోటి కూడా కొంతమంది హాస్టల్ నిర్వాహకులు వంటలు చేస్తున్నారు. ఎక్కడ పెడతామండి ఇక్కడ మేము చెప్పండి. ఆ స్ట్రక్చర్ లేదు ఇప్పుడు, మాకు ఓపెన్ ప్లేస్ లేదు. ఒకప్పుడు అంటే ఉంది, కానీ ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధం. కానీ అసలు ఎక్కడ చేయాలి? ప్లేస్ లేదు. సిటీలో యాడ్ ఉంటుంది చెప్పండి, అంత స్ట్రక్చర్ లేదు ఇక్కడ. మరి గ్యాస్ దొరికిన దాంట్లోనే సర్దుకుంటున్నారా? గ్యాస్ దొరికిన దాంట్లో సర్దుకున్నాం. 3 రోజులకి 4 రోజులకి ఫోన్ చేయక ఒక్కటి ఇస్తున్నాడు. అంతకుముందు రోజు మా ఆయనకే తిరిగేది, గ్యాస్ కావాలి. అలాంటిది మేము వాళ్ళ వెనక అసలు ఫోన్ లేపట్లే. వాళ్ళు మెయిన్ ప్రాబ్లం. టిఫిన్లో ఏది తగ్గించారు? ఏ టిఫిన్లు తగ్గించి? దోశ పెట్టట్లేదు, పూరి పెట్టట్లేదు, ఉప్మాలు పెడుతున్నాం ఎక్కువ. ఉప్మా, పప్పు, రైస్ ఇస్తున్నాం. సాయంత్రం కర్రీ ఇస్తున్నాం, సాంబార్ ఇస్తున్నాం, అంతే. చపాతీలు కూడా ఇచ్చేది. బుధవారం రాత్రిపూట చికెన్, ఆదివారం మధ్యాహ్నం పూట చికెన్ ఉంటుంది కదా హాస్టల్స్లో, మరి ఉందా? పెడుతున్నాం. ఒక పూట అయితే పెడుతున్నాం, ఒకసారి పెడుతున్నాం, రెండోసారి పెట్టట్లే కానీ పెడుతున్నారు. ఓకే, చికెన్ అయితే పెడుతున్నారు. ఇంకా చికెన్ అంటే మరి ఇక మామూలు రోజుల్లో సగం పెడుతున్నాం, ఆదివారం పెట్టుకుంటే ఎట్లా చెప్పండి. గ్యాస్ సమస్య వల్ల ఫుడ్ ఒక సమస్య ఒకటి ఉంది. వ్యాపారం తగ్గడం కూడా అంటే ఏమన్నా ఉందా? అంటే అరే ఎట్లయినా హాస్టల్లో జాయిన్ అయితే ఫుడ్ పెట్టట్లేదనే ఉద్దేశంతో ఊరు వెళ్ళిపోతున్నారు. సఫిషియెంట్గా మనం ఫుడ్ ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకి. మామూలుగా అయితే ఖచ్చితంగా, ఎందుకు కదా. ఇప్పుడు మనం సరిగ్గా ఫుడ్ పెడితేనే కదా పిల్లలు ఉండేది, లేకపోతే ఎందుకుంటారు మనకి? అసలే హాస్టల్ అంతంత మాత్రం నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఎలా అనేది చాలా బిల్డింగ్లు పిల్లలు ఖాళీ అయిపోతుంది. రైట్, మరి ఇది పరిస్థితి. ఎస్ఆర్ నగర్లో హాస్టల్ నిర్వాహకుల సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. గ్యాస్ సమస్య ఒకటేనంటే ఇక రాను వ్యాపారం మీద కూడా గ్యాస్ వల్ల దెబ్బపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే ఎలాగూ హాస్టల్స్లో ఫుడ్ దొరకదు కాబట్టి, మనం నచ్చిన మెనూ దొరకదు, దోశ దొరకదు, పూరి దొరకదు కాబట్టి హాస్టల్లో కూడా పిల్లలు
కాలేకపోతున్నటువంటి సమస్య అని చెప్తున్నారు హాస్టల్ నిర్వాహకులు. మరి ఇప్పటివరకైతే హాస్టల్ నిర్వాహకుడు ఓనర్ తోటి మాట్లాడినాము. ఇప్పుడు ప్రస్తుతం మీకు నెక్స్ట్ మరి షెఫ్ ఎవరైతే వంటలు చేస్తారో లోపల వంట మాస్టర్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ హాస్టల్లో. నామ్ క్యా హై జీ ఆప్కా? हरे कृष्णा जी, आप किधर से? कोलकाता से हैदराबाद में आके पका रहे खाना। कैसे है हैदराबाद? हमारा हैदराबाद कैसे है? अभी गैस का प्रॉब्लम है, कोलकाता में नहीं है क्या गैस प्रॉब्लम? और जगह में है। फिर क्या कौन सा खाना पका रहा है? इससे पहले कौन सा खाना पका रहा था, अभी कौन सा खाना पका रहा है? दाल, सब्जी, सांभर, चिकन, अंडा, मच्छी। ब्रेकफास्ट कुछ पूरी और वड़ा बंद हो गए क्या? चल रहा है, चल रहा है। मतलब गैस मिले तो कर रहे हैं, नहीं तो नहीं। वैसे प्रॉब्लम है। लोग आके पूछते हैं क्या क्या है जी, गैस नहीं मिल रहा है, खाना जरा जो कर रहा है वो अच्छे से करो बोल के हॉस्टल में जो रहते हैं आके पूछ रहे हैं। हाँ, पूछ रहा है, अच्छा से करो, गैस का प्रॉब्लम है, क्या करना, वही पूछ रहा है। आप किस में स्पेशलिस्ट है? कौन सा खाना अच्छा पकाते हैं आप? हॉस्टल का फूड, हॉस्टल का खाना पकाते हैं। जो पूरा? हाँ, हॉस्टल का खाना पकाते हैं। कितने साल से पका रहे आप? यहाँ 15-20 साल हो गया। 15-20 साल हो गया। 15-20। हैदराबाद में कितने साल से है? 20 साल से। 20 साल से हैदराबाद में? हाँ। रहते हैं किधर हैदराबाद में? इधर रहता है, रूम में रहता है। రూమ్ में रहते हैं। हाँ। ठीक है, థ్యాంక్ యూ. రైట్, ఇదే హాస్టల్లో ఉంటున్నటువంటి వ్యక్తితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎలా ఉన్నాయి మరి ఇక్కడ సౌకర్యాలు? గ్యాస్ కొరత ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? దీంట్లో హాస్టల్లో ఉంటున్నటువంటి వ్యక్తితో అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? సురేష్ గారు, ఎలా ఉంది పరిస్థితి? గ్యాస్ ముందుకు ఎలా ఉంది హాస్టల్లో? గ్యాస్ సమస్య తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? అంటే గ్యాస్ సమస్య లేనప్పుడు అంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఏదైనా కన్వీనియంట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత, షార్టేజ్ వచ్చిన తర్వాత మాకు పెట్టే కొంచెం టిఫిన్స్లో కానీ షార్టేజ్ చేయడం, తగ్గించడం. అంటే మాకు ఎట్లా అంటే ఈ అన్లిమిటెడ్గా తినేటట్టుగా ఫెసిలిటీ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం లిమిటెడ్గా మేము కూడా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఫుడ్ విషయంలో వాటిలో మాత్రం ఏం కాంప్రమైజ్ అవ్వట్లేరు. వాళ్ళు కూడా వాళ్ళ శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు, ఎట్లా అయినా సరే తీసుకొచ్చి మాకు తగినట్టుగా పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే టిఫిన్స్ విషయంలో వీటిలో మాత్రం కొంచెం గ్యాస్ ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వడం ఈ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాంట్లో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అందరూ ఉంటున్నారా? కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారంట కదా. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పటికీ కూడా బయట స్టేట్స్లో ఉంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారు, మ్యాక్సిమం బయటికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. మీరు ఎక్కడి నుంచి? నేను వరంగల్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ 4 years నుంచి ఉంటున్నాను. ఎలా ఉంది ప్లేస్ ఎస్ఆర్ నగర్? ఎస్ఆర్ నగర్ బాగుంటుంది, అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఒక కామన్ మ్యాన్కి అన్ని ఫ్లెక్సిబుల్గా ఏది కావాలన్నా ఈజీగా కన్వీనియంట్గా దొరుకుతుంది ఇక్కడ. మరి మీకు ఏమనిపిస్తుంది? గ్యాస్ సమస్య ఇలానే అంటే యుద్ధం అక్కడ ఆగని పరిస్థితి కనిపిస్తుంది, ఇక్కడేమో గ్యాస్ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. ఏమనిపిస్తుంది ఇవన్నీ అంటే కనిపిస్తుంటే, కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏమనిపిస్తుంది? దీనికి ఒక సొల్యూషన్ అనేది రావాలి, అది గవర్నమెంట్ నుంచే సాధ్యమవుతుంది. వాళ్ళే ఒక పరిష్కారం చూపాలి. అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ప్లేస్లో వస్తున్నాయి, కానీ దానికి యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో దాన్ని బట్టి మనం ఏం డిసైడ్ చేయలేము. అంటే జరుగుతుంటే చూసుకుంటూ పోవాలంట, అంతే, ఇంకేం చేయలేము. అంటే అక్కడ గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, కొన్ని మన చేతిలో ఉండవు అప్పుడప్పుడు పరిస్థితులు, వాటిని ఎలా చక్కద పెట్టాలో ఆ సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని తగ్గట్టు మనం మారాలి అని చెప్తుంది. తగ్గట్టుగా మనం కూడా మారిపోతూ ఉండాలి, కొంచెం మనం కూడా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండాలి. ఇక పాత పద్ధతుల్లో ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఫాలో అవుతారు. గ్యాస్ సమస్య వల్ల ఏమైనా ప్రైజెస్ ఇంక్రీజ్ చేశారా మీరుండే షేరింగ్స్కి? ప్రైజెస్ అంటే ఇంక్రీజ్ అయ్యాయండి. మామూలుగా ఉండే ఫీజు కంటే కొంచెం ఒక 5% 10% ఇంక్రీజ్ చేశారు. ఎందుకంటే అది ఫుడ్ విషయంలో కాదు కాబట్టి. మామూలుగా ఉండడానికి అనేది ఎప్పుడైనా ఒకటే కాస్ట్ ఉంటుంది, కానీ ఫుడ్ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఆ గ్యాస్ సమస్య వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ తీసుకోవడానికి. దానివల్ల కొంచెం ఇంక్రీజ్ చేశారు. ప్రస్తుతం ఒక ఏరియాలో ఎస్ఆర్ నగర్లో ఒక గల్లీ లాంటి ప్రదేశంలో మొత్తం ఈ ఎస్ఆర్ నగర్లో దాదాపుగా 100కు పైగా హాస్టల్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ గల్లీలోనే చాలా ఎక్కువ హాస్టల్స్ ఉన్నాయి. మరి
చాలామంది హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఇప్పటికే ఖాళీ చేసి వెళ్తున్నట్టు చెప్తున్నారు హాస్టల్ నిర్వాహకులు. మరి చూద్దాం, ఇది గ్యాస్ కొరత ఈ విధంగానే కొనసాగితే మరి రానున్న రోజుల్లో హాస్టల్స్ మొత్తం ఖాళీ అవుతాయా, లేకపోతే మరి ఆ గ్యాస్ కొరత తీరితే మళ్ళీ హాస్టల్స్కి మళ్ళీ వస్తారా, మరి ఏం జరగబోతుంది? అటు టెన్షన్గా ఉన్నారు హాస్టల్ నిర్వాహకులు. అయితే ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి హాస్టల్స్ ఉన్న ప్లేస్. ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే ప్లేసెస్ ఇవన్నీ, ఎప్పుడు హాస్టల్స్లో ఉండే వాళ్ళతోటి కానీ ఇటు చూడండి, ఇటు కూడా అటు చూడండి, అది కూడా ఒక హాస్టలే. ఇటు మొత్తం హాస్టల్సే, ఎక్కడ చూసినా ప్రతి ఒక్క బిల్డింగు ఎస్ఆర్ నగర్లో అన్ని హాస్టల్సే. కాకపోతే గ్యాస్ కొరత క్లియర్గా తెలుస్తుంది. సరైన ఫుడ్ ప్రొవైడ్ చేయలేక వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు హాస్టల్ నిర్వాహకులు. ఇక్కడ మీరు హాస్టల్లో ఉంటారా బ్రదర్? ఓకే, ఇక్కడ ఒక బ్రదర్ హాస్టల్లో ఉంటారంట. అడిగి మరి వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, నిర్వాహకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అడిగి తెలుసుకుందాం. మీ పేరు? గురువారెడ్డి అన్న. ఏం రెడ్డి? గురువారెడ్డి గారితో ఉన్నాము. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో హాస్టల్లో ఉంటున్నటువంటి వ్యక్తి. మీకు మెనూలో అంటే ఇంతకుముందు పెట్టే టిఫినే పెడుతున్నారు, ఏమైనా తగ్గించేసిరా? పెట్టట్లేదన్న టిఫిన్. ఏం తగ్గించారు? ఓన్లీ రైస్ ఐటమ్సే పెడుతున్నారు. బోండాలు, దోశలు ఏం పెట్టట్లేదు. వాళ్ళకు కూడా గ్యాస్ కొరత అయిపోయింది, గ్యాస్ దొరకట్లేదు. అందువల్ల వాళ్ళ ఇబ్బందులు కూడా ఉంటాయి కదా, అది సంగతి. అంటే ఇంకా మీరు కూడా అడ్జస్ట్ అవుతున్నారు తప్పట్లేదు కదా. మరి ఇలాగే కొనసాగితే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? హాస్టల్లో ఉంటున్నారు కదా, ఖాళీ చేసి పోతాం, ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకేం చేస్తాం. మరి ఉద్యోగం జాబులు లేవు కదా కొంతమందికి. నా సంగతి తీసి పెట్టి అందరూ చాలా మందికి జాబులు లేవు కదా, వాళ్ళు ఏం ఫీజులు కట్టాలి, అందుకే వెళ్ళిపోతారు ఇంట్లోకి. అంతే, జాబ్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఇంటికే వెళ్ళాల్సిన పరిస్థితి. జాబ్లు ఉన్న వాళ్ళు ఇస్తే పోతాం, లేకపోతే ఏం లేదు. మరి హాస్టల్ నిర్వాహకులు ఓపెన్గా చెప్పేసిరా ఇదే ఉంటుంది, ఉండండి, వెళ్ళిపోండి చెప్పేసింది. వాళ్ళ మటుకు ఏం చేయలేరు కదా. మరి కట్టెల పొయ్యి మీద అంటున్నారు కదా కొన్ని హాస్టల్స్లో, మరి వండుతున్నారు, కట్టెల పొయ్యి మీద వండుతున్నారన్న. మరి వండినప్పటికీ కూడా సరిపోవట్లేదు. వాళ్ళ మటుకు కట్టెలు కూడా తేవాలి కదా, అవి కూడా కేజీ 15 రూపాయలు 20 రూపాయలు అమ్ముతున్నారు, అది దొరకట్లేదు. అవి కూడా హైదరాబాద్లో బ్రతకాలంటే ఒక గాలి తప్ప ప్రతి ఒక్కటి ఖర్చు పెట్టాల్సిందే, డబ్బే, ప్రతి ఒక్కటి డబ్బే. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇక హాస్టల్ వదిలి ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితే. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటికే వెళ్ళిపోతారు. ఇక జాబ్ లేని వాళ్ళు కూడా హాస్టల్ వదిలే ఇంటికి వెళ్ళిపోతామని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అలాగే హోటల్ నిర్వాహకులు కూడా ఓపెన్గా బాబు ఇది పరిస్థితి, ఇదే పెడతాం మేము, ఉండండి, లేకపోతే లేదు, ఎందుకంటే గ్యాస్ దొరికినప్పుడు మేమేం చేస్తామని కూడా చెప్తున్నారంట నిర్వాహకులు. మరి చూద్దాం, మరి ఇదే విధంగా కొనసాగుతాం. మరి రానున్న రోజుల్లో మరి ఒకప్పటి కరోనా రోజులు, అప్పుడంటే ఆరోగ్యం బాగాలేక పట్టణ ప్రాంతాలన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు అందరికీ ఆరోగ్యం ఉంది, డబ్బు కూడా ఉంది, కానీ మరి అయినా కూడా ముఖ్యంగా జాబ్స్ లేని వాళ్ళ మీదనే ఈ ఎఫెక్ట్ ఎక్కువ పడేలాగా ఉంది. ఏదైతే గ్యాస్ కొరత ఉందో ఫ్యామిలీల మీద పడ్డప్పటికీ కూడా వాళ్ళకి 2-3 రోజులకో లేకపోతే బుక్ చేసినాక 5-10 రోజులకో గ్యాస్ బండ లేటుగా రావచ్చు. కానీ హాస్టల్స్లో ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితే వస్తుందేమో. ఎందుకంటే ఉద్యోగాలు లేని వాళ్ళు, ముఖ్యంగా ఇక ఉద్యోగాలు ఉన్న వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు ఇంటికే వెళ్తారు. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఎక్కువ బ్యాచిలర్స్ మీద, అలాగే ఫ్యామిలీస్కి ఎవరైతే అంటే గ్యాస్ దొరకదో వాళ్ళ మీద ఎక్కువ పడేటట్టు తెలుస్తుంది. ఎస్ఆర్ నగర్లో గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్న వైనం మనం చూస్తున్నాము. పెద్ద ఆయనతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు కట్టెల పొయ్యి పెట్టుకున్నారు అంటే ఇక గ్యాస్ కొరత అనే చెప్తాడు. ఏం వంట చేస్తున్నారో అడుగుదాం. ఎట్లా అది గ్యాస్ కొరత కారణంగానే చేస్తున్నారా ఇది? అవును సార్, గ్యాస్ కొరత కారణంగానే సార్. హాస్టల్ సార్ మాది. రేపు పొద్దున ఉగాది తెలుగు సంవత్సరాల సందర్భంగా ఏదో ఒకటి పిల్లలకి కొత్తగా వంట చేసి పెట్టాలి కదా సార్. చింతపండు పులిహోర కోసం రెడీ చేస్తాం. చింతపండు పులిహోర చేస్తున్నారు ఇక? అవును సార్, అవును సార్. బాగా కలుపుతున్నట్టు తెలుస్తుంది కదా, ఎంతసేపటి నుంచి కలుపుతున్నారు? ఇది కలపకపోతే పాడైపోద్ది సార్. కలుపుకుంటూ దీన్ని మరిగించాలి సార్ బాగా. అది ఇదొక్కటే దీనికోసమే కట్టెల పొయ్యి పెట్టిరా, డైలీ కట్టెల పొయ్యి పెడుతున్నారా? డైలీ అంటే ఒక 2 days అవుతుంది సార్. 2 days వరకు ఇప్పుడు దాకా ఉన్న గ్యాస్ అట్లా సరిపెట్టాం. ఇక 2 days నుంచి ఇట్లా. ఇక రానున్న రోజుల్లో మొత్తం కట్టెల పొయ్యి మీనే వంటలా? అంతే సార్, తప్పదు సార్. ఇంకా గ్యాస్ ప్రాబ్లం తీరేదాకా తప్పదు సార్. గ్యాస్ ఫుడ్ ఏమన్నా తగ్గించేసిరా పిల్లలకి, లేకపోతే అవే టిఫిన్స్ పెడుతున్నారా? తగ్గించాం సార్. పూరి, చపాతి, ఊతప్ప, బోండా అట్లాంటివి తగ్గించేసి ఉప్మా అట్లా తక్కువతో అయిపోయి తక్కువగా గ్యాస్ అయ్యాయి. రైసు, పులిహోర అట్లా చేస్తాం. ఇలా పండుగ టైంలో ఇలాంటి ఇబ్బంది రావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఉగాది టైంలో చాలా ఇబ్బందిగానే ఉంది సార్. మరి ఏం చేస్తాం సార్, తప్పదు. మన ఇంట్లో అనుకోండి తప్పదు,
ఇక ఇది మరి 100-150 మంది పిల్లలు కదా సార్, ఇట్లా చేయాల్సిందే సార్. పిల్లలు మరి ఉన్నారా, వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు వరకు అయితే అంత లేదు సార్. ఇంకా మరి ఇంకా లేట్ అయితే ఎట్లా ఉంటుందో రాను ఇంకో 5-10 రోజులు ఆగితే తెలుస్తుంది. తెలుస్తుంది సార్. మొత్తానికైతే ఇక మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అంటారు. అవును సార్, పాత రోజులు వచ్చేసాయి. అవి గుర్తొచ్చినాయా పాత రోజులు? వచ్చాయి సార్, పాత రోజులు గుర్తొచ్చాయి సార్. చిన్నప్పుడు అంటే వేడి నీళ్ళు కూడా కట్టెల పొయ్యి మీదనే కాలబెట్టేవాళ్ళు కదా. అవును సార్, ఇది ఇక్కడ పక్కన కూడా ఒకటి పొంత ఉంటుంది సార్. అవును, దాని పొంతలో కాగిని తోడుకొని పోసుకునేవాళ్ళం సార్ చిన్న. చిన్నప్పుడు అవును సార్, అవును. ప్రతి వంట కట్టెల పొయ్యి మీదనే వేసుకునేవాళ్ళు. అవును సార్, ప్రతిదీ. మనసుకు ఏమనిపించింది ఈ కట్టెల పొయ్యి మళ్ళీ పెట్టి ముట్టియగానే ఏమనిపించింది మనసుకి, అది చెప్పండి. మళ్ళీ ఒక 30 years బ్యాక్ 40 years బ్యాక్ రోజులు గుర్తుకొస్తున్నాయి సార్ దీనివల్ల. హైదరాబాద్లో అది కూడా, అది హైదరాబాద్లో. మన ఊరికి పోయి వేసుకుంటూ వేరు, హైదరాబాద్లో కట్టెల పొయ్యి పెట్టి. అవును సార్, మొత్తం ఇక్కడ కుడియాడంగా అందరూ పొలాల పొయ్యిలు పెట్టేశారు సార్ ఈ ఏరియాలో. హాస్టల్లే సార్ అన్ని పులిహోరలు అన్నీ అందరూ పొలాల పొయ్యిలు పెట్టేశారు. మరి ఇక రానున్న రోజుల్లో కట్టెల షార్టేజ్ దొరికితే అయితే కట్టెలు కూడా షార్టేజ్ షార్టేజ్ అయితే ఇంకా ఉన్న దగ్గరికి గొడ్డలు తీసుకొని వెళ్ళి నరుకొచ్చుకోవటమే సార్. ఎక్కడ ఉంటే అక్కడ నరుక్కొని బండి మీద పెట్టుకొచ్చుకోవటం అంతే. ఇక సేమ్ ఇక పల్లెటూరు లాగా కనపడుతుంది సార్ ఇక్కడ కూడా పరిస్థితి, ఈ కొన్ని పొలాలు. ఓకే, ఇదంతా మన మనుషులకి ఒక గుణపాఠం లాగా అనిపిస్తుందా, లేకపోతే ఎలా అనిపిస్తుంది? గుణపాఠమే సార్, ఇది ఒక రకంగా గుణపాఠమే సార్. అవును, 100% గుణపాఠమే సార్. ఇకనైనా మనం మారదామని చెప్తున్నారా? అంటే మారితే చాలా బాగుంటుంది సార్. మారితే ఏంటి సార్ మొత్తం అన్ని ఖాళీగా అనిపిస్తున్నాయి, వంటలు ఏం చేయట్లేదా? ఇప్పటికి ఒక 10 days అవుతుంది సార్. గ్యాస్ అంతా అయిపోయింది, ఏదో ఉన్నదే కొంచెం వాడుతున్నాం సార్. రైస్కి వచ్చేసి ఎలక్ట్రిక్ కుక్కర్ వాడుతున్నాం సార్. ఇక మిగతా వంటలకు వచ్చేసి పొయ్యి మీద కోడిగుడ్లు కానీ ఉడికించడానికి కానీ వండటానికి కానీ ఎక్కువ పర్సెంటేజ్ పుల్లల మీదే చేస్తున్నాం సార్. ఇక అంటే మున్పటి లెక్క లేదు, వంట తగ్గించేసాం సార్. పూరి చపాతి అంటే ఎక్కువ గ్యాస్ అయిన వల్ల బాగా తగ్గించేసాం. లైట్గా గ్యాస్తో లైట్గా చేస్తున్నాం సార్. గ్యాస్ బండ మీద ఏమన్నా రేటు పెరిగిందా? రేటు బ్లాక్లో వచ్చేసి 5,500-6,000 వరకు అమ్ముతున్నారు సార్. మామూలుగా పాత రేటు వచ్చేసి 17,50 ఆ రేంజ్లో ఉండేది సార్. ఇప్పుడు అది ఆ రేంజ్లో ఉంది. కమర్షియల్ బండి అసలు లేదు సార్. ఏమన్నా ఉన్నా దొరికినా ఆ రేటుకి. బయట పుల్లలు పెట్టి అమ్ముతున్నా అన్నారు, ఎక్కడ ఒకసారి చూపించండి. పుల్లలు అక్కడ బయట పెట్టాము సార్. పుల్లలు కూడా మొదట్లో 10 రూపీస్ అట్లా ఉండేవి, ఇప్పుడు 25 రూపీస్ అట్లా అమ్ముతున్నారు సార్ పుల్లలు కూడా. ఫస్ట్లో దీని ఫస్ట్లో 10 రూపీస్ సార్, ఇప్పుడు 25 రూపీస్ అట్లా అమ్ముతున్నారు పుల్లలు కూడా. బయట పొయ్యి పెట్టేసి దాని మీద కొంతవరకు దాని మీద చేసేస్తున్నాం సార్. గ్యాస్ బర్డెన్ పడకుండా. ఈ కరెంట్ కుక్కర్ కూడా ఎప్పుడు 6,000 ఉండేది 8,000 సార్. 2 kgs ఉడికేది. అంతా బర్డెన్ కూడా అయిపోయింది సార్, ఖర్చులు అన్నీ. రైట్, మరి ఇది పరిస్థితి, హాస్టల్ల పరిస్థితి హైదరాబాద్లో. అమీర్పేట అని కాకుండా, ఎల్బీ నగర్ అని కాకుండా, కుకట్పల్లి అని కాకుండా, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఏ ఏరియాకైనా హాస్టల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒకప్పుడు గ్యాస్ బండలు ఒక 2-3 ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకునేవాళ్ళు, మిగిలేటివి కూడా వంట చేస్తుంటే అంత బ్రహ్మాండంగా వంటలు చేసేవాళ్ళు. అందరికీ పిల్లలకి, హాస్టల్లో ఉండే పిల్లలకి, హాస్టల్లో ఉండే వ్యక్తులకి అందరికీ వండి పెట్టేవాళ్ళు. పండుగ పూట స్వీట్స్ కూడా చేసి పెట్టేవాళ్ళు హాస్టల్ నిర్వాహకులు. మంచి భోజనం అంటే స్పెషల్ వంటకం కూడా చేసి పెట్టేవాళ్ళు. కానీ ఈసారి అలా కాదు, పండగ వచ్చినా కూడా స్పెషల్ వంటకం కూడా తగ్గిపోయిన పరిస్థితి. ఇక అన్నిటికంటే ఎక్కువగా చెప్పుకుంటే టిఫిన్స్ కూడా పెట్టలేని పరిస్థితి. టిఫిన్స్ చాలా వరకు తగ్గించేస్తారు. వాటిల్లో ముఖ్యంగా వడ, దోశ, పూరి. ఎందుకంటే వీటికి గ్యాస్ ఎక్కువగా వాడకం ఉంటుంది కాబట్టి వాటిని పూర్తిగా తగ్గించేసాము. పిల్లలకి నేరుగా చెప్పేసాం మేము ఇలా ఇదే పరిస్థితి, ఇదే పెడతామని. అటు పిల్లలు కూడా, హాస్టల్లో ఉండే పిల్లలు కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నారు ఓకే అని. ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు. ఇది మన ఒక హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉంది ఈ పరిస్థితి. కాబట్టి అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇటు మేము కూడా అర్థం చేసుకుంటున్నామని అటు హాస్టల్లో ఉండే పిల్లలు చెప్తున్నారు, విద్యార్థులు అయితేనేమి, ఉద్యోగం చేసే వాళ్ళు అయితేనేమి, ఇటు హాస్టల్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నా కూడా దాని మీద కూడా 15 రూపాయలు 20 రూపాయలు ఈ వారం రోజుల్లో పెంచారంట. చివరి 5 రోజుల్లో ముందున్న రేట్లు లేవు. వారం రోజులు ముందున్న కట్టెల రేట్లు, ఇప్పుడు కట్టెల రేట్లు కూడా పెరిగిపోయాయి హైదరాబాద్లో అని వాపోతున్న పరిస్థితి హాస్టల్ నిర్వాహకులు. గ్యాస్ బండ తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే ఓ 50-100 రూపాయలు, అంటే మాట మట్టికి చెప్తున్నాము, 50-100 రూపాయలు ఎక్కువగా ఇచ్చి తెచ్చుకుంటున్న పరిస్థితి అని వాళ్ళు చెప్తున్నారు. ఏది అయినా ఒక్క గాలి తప్ప హైదరాబాద్లో ప్రతి ఒక్కటి రేటు పెరిగిన పరిస్థితి. ఇక గ్యాస్ కొరత వల్ల అటు ఫ్యామిలీలకు ఇబ్బంది, ఇటు హాస్టల్ నిర్వాహకులకు, ప్రతి ఒక్క సంస్థకి, అది ఏ సంస్థ అయినా, ప్రైవేట్ సంస్థ అయినా, గవర్నమెంట్ సంస్థ అయినా,
ప్రతి ఒక్కరికి ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి గ్యాస్ కొరత వల్ల. ముఖ్యంగా హాస్టల్లో ఉంటున్నటువంటి కేవలం ఫుడ్ కోసమే చాలామంది హాస్టల్లో ఉంటారు. విద్యార్థులైనా ఉద్యోగాలు చేసే వాళ్ళైనా వాళ్ళకి ఎక్కువగా సమస్య ఉందన్నట్టు తెలుస్తుంది. కొంతమంది ఇప్పటికే ఇంటి బాట పట్టారని చెప్తున్నారు. మరికొంతమంది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మరి చూద్దాం ఈ గ్యాస్ కొరత అనేది మరి రానున్న రోజుల్లో తగ్గుతుందా లేకపోతే ఇలానే కంటిన్యూ అవుతుందా? మరి కంటిన్యూ అయితే మరి ఇంకేంటి ప్రత్యామ్నాయ మార్గాలు? ఫ్యామిలీలు అయితే ఇండక్షన్ స్టవ్లు తీసుకుంటున్నారు, ఇండక్షన్ స్టవ్లు కొనుక్కుంటున్నారు. ఇటు హాస్టల్ అయితే కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. మరి ఇంకేంటి ప్రత్యామ్నాయాలు రానున్న రోజుల్లో ఇలాగే కొరత ఉంటే? చూద్దాం మరి ఏం జరగబోతుందో. కెమెరామెన్ నవీన్తో కృష్ణబాల, సాక్షి, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్.